స్టాక్ స్టాక్ ఎన్ని కార్డ్స్ అమ్మా సార్ 800 కార్డ్స్ వెరీ గుడ్ ఎన్ని 35 క్వింటాలు 24 70 బ్యాగులు చూడు లోపల ఉన్నాయి చూడు ఎన్ని 70 ఓకే షుగర్ 223 అంటే చూడు 23 అవి ఓకే వెరీ గుడ్ ఇక్కడ బాగానే మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ ఎక్కడ మీకు శ్రీకాకుళం అరసవెల్లి అక్కడంతా మీరు పోయి వే చేసుకొని తీసుకుంటారా మీకు గన్ని బ్యాగ్ వెయిట్ టేర్ వెయిట్ ఇస్తున్నారా అది సపరేట్గా ఇస్తున్నారు కదా ఏమి ఇబ్బంది లేదు కదా తూకం వేసి ఇస్తున్నారా లేదా బ్యాగ్ 50 కేజీలు ఉంటుంది ఇస్తున్నారా వేయించుకుంటున్నారు వేయించుకుంటేనే కరెక్ట్ వేయించుకోకపోతే ఇబ్బంది అండి అందరికి వే చేసి ఇస్తారండి అందరికి వే చేసి ఇవ్వాలి మన రూల్ అది ఎందుకంటే కొన్నిసార్లు త్వరగా అవి వేగంగా ఇచ్చేయడము డైరెక్ట్ పంపి ఇవ్వడం అట్లా జరుగుతూ ఉంది అట్లా జరిగినప్పుడు డ్యామేజ్ తగ్గినప్పుడు మాకు ఇట్లాంటి వాటి మీద పెట్టి 46 కేజీలు బ్యాగ్ అని చెప్పి మాకు ఫోటోలు పెడతారు దట్ మీన్స్ మీరు వే చేసి ఇవ్వడం లేదు బ్యాగులు 50 కేజీలు అంతా ఇస్తున్నారు అనేది లెక్క అది క్యాలిక్యులేషన్ కాబట్టి ఆ సమస్యలు రాకూడదు భవిష్యత్తులో ఎందుకంటే మారింది కాలం స్పీడ్ అయింది ఎంత ఆన్లైన్ అయింది సిస్టమ్ మారిపోయింది అప్పుడు మనం కరెక్ట్ పోవాల్సిందే ఇంకా వేరే మార్గాలు లేవు ఎన్ని పోయినాయి గత పాతకాలంలో ఎప్పుడో లోన్లు ఎత్తడము అమ్మడము ఏమేమో జరిగాయి ఇప్పుడు కుదరదు అదంతా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ పెట్టుకోవాల్సిందే బయోమెట్రిక్ పెట్టుకొని ప్రతి ఒక్కటి తీసుకోవాల్సిందే ఎక్కడైనా ఇంపోర్ట్ జరుగుతూ ఉన్నాయి లేకుంటే కన్నా లోన్లు ఎత్తుతూ ఉన్నారంటే వాళ్ళు పబ్లిక్ దగ్గర కొని జరుగుతూ ఉంది తప్ప మన రేషన్ షాప్స్ ద్వారానో ఇంకొక ద్వారానో జరగకూడదు మీరు కూడా ఎవరైనా మాకు వద్దు బియ్యము డబ్బులు అంటే కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దండి బియ్యం తీసుకోండి లేకపోతే లేదమ్మా డబ్బులు ఇచ్చేది అంటే జరగదు కొన్ని షాప్స్లో మామూలు జనరల్గా వాళ్ళు బయోమెట్రిక్ వేసుకు 20 కేజీలు అనుకో 300-400 డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యం తీసేసుకుంటా ఉన్నారు అట్లా కూడా జరగకుండా జాగ్రత్తగా మీ పేమెంట్ మీరు జాగ్రత్తగా మనకు బఫర్ గోడౌన్ నుంచి వచ్చినప్పుడు మీకు అంత క్వాంటిటీస్ ప్రకారం వస్తాయి కదా లారీలు దాని ప్రకారమే మనం దించుకుంటాము దాని ప్రకారమే మనం వే చేసి వీళ్ళకి ఇస్తాము అది సిస్టమేటిక్గా జరగాల ఇవి కొంచెం ఎక్స్పైర్ డేట్స్ అన్ని కొంచెం చెక్ చేసి జాగ్రత్తగా పంపించండి అంగన్వాడీస్కి వాటికి ఎందుకంటే వాళ్ళకు ఒక నెల ఉండగా ఇప్పుడు 5 months ఉంటుంది కందిపప్పు ఒక నెల ఉండగా మీ దగ్గరకు వస్తుంది దాన్ని మీరు డిఎం గారితో డిస్కస్ చేసుకొని డిఎం గారు పై లెవెల్లో మాట్లాడి ఒక నెల రోజులకు అది అంటే ఇబ్బంది వస్తుంది చేశారా వెరీ గుడ్ ఇప్పుడు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఉంది మార్చి వస్తే కష్టం కదా అదే అది ఒక 1 month 1.5 months అంటే ప్రాబ్లం లేదండి 3.5 months 3 months క్లోజ్ అవుతాయి మరి 1 month ఉందనగా వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది చాలా ఇబ్బందులు ఎదురైతే అది జాగ్రత్తగా చూసుకోవాలి ఏ పురుగు పట్టట్లేదు కదండి ఏం పట్టట్లేదు కదా ఇవి స్కూల్స్కు హాస్టల్స్కి ఇచ్చే బియ్యం కొంకులు ఏమైనా వేస్తా ఉన్నారా ఏమంటారు ట్యాక్స్ కాదు హుక్కులు ఈ బ్యాగులకి వేస్తున్నాం మనం హుక్కులు అప్పుడే లీకేజ్ అయ్యేది అందుకు వాటికి వేయట్లేదు కదా ఎందుకంటే హాస్టల్స్లో కంప్లైంట్ మాకు తక్కువ వస్తున్నాయి స్కూల్స్లో కంప్లైంట్ మాకు బియ్యం తక్కువ వస్తున్నాయి గతంలో ఇప్పుడు రాకపోవచ్చు ఆ ప్రాబ్లం డిఎం గారు మనము ఎక్సెసివ్ హోమా వీళ్ళకు మనకు 1 nation 1 ration ఉంది కదా ఇప్పుడు వీళ్ళకి కేటాయించిన 800 కార్డులే కాకుండా వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా మనకు మామూలు కొంచెం పర్సెంటేజ్ ఇస్తారు కదా ఎక్స్ట్రా అదే నేను మీకు వేరే కార్డ్స్ ఏమైనా వస్తాయా ఇవ్వాలా ప్రతి ఒక్కరికి వేరే స్టేట్ వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు అదే ఇవ్వాలి పోర్టబిలిటీ మీకు దానికి తగినంత క్వాంటిటీ ఇస్తారు కదా అదే ఎందుకంటే ఈ తెలంగాణ కార్డులు వస్తే ఇవ్వకపోవడము ఒరిస్సా కార్డులు వస్తే ఇవ్వకపోవడం అట్లా జరుగుతూ ఉంది అట్లా కాదు అది మన బాధ్యత పక్క మండలం వాళ్ళు అవులే టౌన్లో సెటిల్ అయింటారు అదేలే ఓకే వెరీ గుడ్ ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ జాగ్రత్త అమ్మకూడదు మరి ఎప్పుడన్నా లావు వస్తే కన్నా మనం మంచిగా పిండి వంటలు చేసుకోవచ్చు వడియాలు పోసుకోవచ్చు దోశలో వాడుకోవచ్చు రాగి సంగటి చేసుకోవచ్చు మరీ ఇబ్బంది ఉంది అంటే దానం చేయండి పుణ్యం వస్తుంది
అమ్మొద్దండి అది పంచదార ఎంత తీసుకుంటా ఉన్నారు డబ్బులు 17 రూపాయలు చిల్లర ఇస్తున్నారా? మీకు సంతోషమేనా? బియ్యం బాగున్నాయా? తినండి. లేకుంటే ఎప్పుడన్నా లావు వస్తే కన్నా మనం పిండి వంటలకు వాడుకోవచ్చు. ఒక మనిషికి 5 కేజీలు నెలలో వాడుకోవడం పెద్ద పని కాదు. ఏదో ఒకటి పిండి వంటలు మనము దోశలు పోసుకోవచ్చు, మనము వడియాలు వేసుకోవచ్చు, బియ్యంతో కారాలు చేసుకోవచ్చు, రాగి సంగటి అంటారు మా దగ్గర రాయలసీమలో, రాగి సంగటి చేసుకోవచ్చు. ఏది కానప్పుడు దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ అమ్మడం వల్ల మీరు అమ్ముతా ఉన్నారని కాదు, మా జనరల్గా అమ్మడం వల్ల అయ్యే మిల్లులకు పోయేసి అయ్యే పాలు ఇచ్చేసి అయ్యే మళ్ళీ రేపు మన 6 రూపాయలతో కొన్ని బియ్యం మన ఇంటికి వస్తాయి. మళ్ళీ అందరు తింటారమ్మా, తినాలమ్మా. ఇంకా ఇప్పుడు హాస్టల్స్కు మన స్కూల్స్కు సన్న బియ్యం ఇస్తున్నారు. ఈ త్వరలో మనకు కూడా అందరికి కూడా అవి ఇస్తారు. ఎందుకంటే రైతులను పండించేదానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సన్న బియ్యం పండియండి, అవి ఇద్దాము షాపులలో అని. అప్పుడు ఇంకా త్వరలో తెలంగాణలో ఇస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా మ్యాక్సిమం 1 సంవత్సరం లోపల సన్న బియ్యం వస్తాయి. అప్పుడు ఇంకా అందరూ సంతోషంగా ఉంటుంది. ఇంకా అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత స్టాక్ అమ్మా? ఎన్ని ఉన్నాయి? ఈవిడరా? ఇదిగమ్మా చూసుకోండి. మీరు ఈ రిసిప్ట్ ఇస్తున్నారా అందరికీ? అది తీసుకోండి మీరు. ఎందుకంటే మీరు పంచదార తీసుకోలేదనుకో వీళ్ళు తీసుకున్నట్టు కొట్టచ్చు. అంటే జరిగే విషయాలు చెప్తున్నాను నేను. రాష్ట్రం అంతా ఆ 17 రూపాయలది వాళ్ళు 17 రూపాయలు కట్టేసుకొని అది వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అట్లా జరగకుండా ఉండాలంటే మనం రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకుంటే ఏమేమి తీసుకున్నామనేది దాంట్లో లిస్ట్ ఉంటుంది. 53 క్వింటాలు అంటే 106 బ్యాగులు చూసుకో. ఐసిడి సపరేట్ ఉంటుంది చూడు. 106 ఉన్నాయండి. రోగ్ 10 11 1 2 3 4 5 6 7 8 88 90 అవి ఇవి 5 5 8 5 8 13 91 13 103. ఇగో ఇక్కడ చిల్లరగా ఉన్నాయి 4 5 సరిపోయినాయా? 106 ఉండాలి కదా. ఎవరమ్మా ఇక్కడ డీలర్? బాగుందమ్మా, బాగా ఇస్తున్నావు అందరికి. ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు? పర్సెంటేజ్ 90, 92, 93, 95 నీళ్ళు అవుతుందా? అందరు తీసుకుంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్. బయట వాళ్ళకు కూడా ఇవ్వాలి మీరు. ఏ కార్డు వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఇవ్వాలి మీరు. మీకు కావాలంటే మళ్ళీ ఇస్తారు అలాట్మెంట్. మంచాడా? మేము కూడా రేషన్ తెచ్చి అమ్మమంటున్నాం కూడా. అవునా? అంటే మరి పప్పులు ఉప్పులు ఉంటాయి కదా సార్ కిరాణి, అవి కూడా తెచ్చి అమ్మమంటున్నాం. అమ్మకూడదు ఇక్కడ. అందుకని ఆవిడ మరి మీ అమ్మకూడదు. అవునవును అమ్మకూడదు, అది పద్ధతి కాదు. అది ఆ డీలర్ అంటే తెలంగాణ పెంచుతారులే. మీకు 2 రూపాయలు చేస్తే కన్నా మీకు సంతోషంగా ఉంటుంది. పెంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎండీలు తీసేశారు కదా, ఆ ఖర్చు ఏదో మీకు ఇస్తే కన్నా మీరు ఇంకా మంచిగా చేస్తారు అని చెప్పేసి మీకు రూపాయి కమిషన్ ఇచ్చేది 2 రూపాయలు ఇస్తే కన్నా ఇంకా మీకు మంచిగా మీకు ఒక 10,000 కేజీలు ఉంటే 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి. రేపు ఈ రూమ్కు రెంట్ 3,000 3,500 ఉంటుంది. అది దాన్ని బట్టి మీకు ఒక 15,000 మిగులుతాయి. మీకు ఆర్థికంగా బాగా పైకి వస్తుంది. మంచిగా చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్.